ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము చీకటిని తొలగించు మార్గము. ఒక పేద తల్లి తన కుమారుని కాలేజీలో చదివించు నిమిత్తము పట్టణమునకు పంపించెను. అతడు అక్కడ హాస్టల్లో ఉండి చదువుచుండెను. కొన్ని నెలల తర్వాత తన కుమారుని చూడాలన్న ఆశ తల్లికి కలిగెను. కొన్ని రకాల ఫలాహారములు తీసుకొని హాస్టల్కు చేరెను. కుమారుడు ఉండిన గదిని చూచి అదిరిపోయెను. కారణము, గోడంతా సినిమా తారల ఫోటోలు, అర్ధనగ్న దృశ్యములు, అసహ్యమైన బొమ్మలు అంటించబడి ఉండెను. ఆ క్రైస్తవ తల్లి హృదయము బహుగా వేదన చెందెను. ఆమె మౌనముగా నుండెను. ఇంటికి వచ్చిన తర్వాత తన పెద్ద ఫోటోను కుమారునికి పంపి దానిని గోడకు తగిలించమని అడుగుతూ ఉత్తరము రాసెను. మరికొన్ని నెలలు గతించెను. తల్లి మరలా కుమారుని వద్దకు వెళ్ళినప్పుడు తల్లి ఫోటో తప్ప గదిలో మరేమియూ లేవు. అమ్మా, మీ ఫోటో వద్ద వేరే ఏ ఫోటోనైనా పెట్టుటకు సిగ్గుపడుచున్నాను అని ఆ యువకుడు చెప్పెను. 1 కొరింథీయులకు 13వ అధ్యాయము 10వ వచనం. చీకటిని తొలగించగోరిన ఎడల చీకటితో యుద్ధము చేయవద్దు, దీపమును వెలిగించి పెట్టుము, అప్పుడు చీకటి అదే తొలగిపోవును. క్రీస్తు నీ జీవితంలో వెలుగుగా నీ హృదయంలో ఉన్నాడా? నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. 1 కొరింథీయులకు 13వ అధ్యాయము 11వ వచనం. విన్నారు కదా. వెలుగైన యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానిస్తే మన జీవితంలో చీకటి దానంతట అదే తొలగిపోతుంది.